హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్ని. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇవాళ శ్రావణ మాసం స్పెషల్గా మనం ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా ఇలా శనగపప్పుతో పాయసం చేసి పెట్టండి, చాలా మంచిది. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇలా ఒక గ్లాస్ శనగపప్పును బాగా వాష్ చేసి కుక్కర్లో వేసి ఒక 4-5 విజిల్స్ పెట్టుకుందాము. అవి వచ్చేలోపు ఇక్కడ బెల్లం అంతా బాగా కరిగించుకుందాం వాటర్ వేసి. ఇంకొక పక్క స్టవ్ మీద ఇప్పుడు ఇక్కడ పచ్చి కొబ్బరి బాగా చిన్న పీసులుగా కట్ చేసి యాలక్కలు ఒక 5-6 వేసి మిక్సీ పట్టుకుంటాం. ఇప్పుడు శనగపప్పు అయితే ఉడికిపోయిందండి. ఇలా చేతితో ప్రెస్ చేస్తే మెత్తగా అయ్యేటట్టుగా చేసుకోండి. ఇక్కడ నేనైతే రవ్వ తీసుకున్నాను, ఒక 3 టేబుల్ స్పూన్లు. అది బాగా మిక్స్ చేసుకొని బాగా రవ్వ ఉడికిన తర్వాత ఇక్కడ పక్కన స్టవ్ మీద మనం సేమియా వేపుకుందాము. స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుందాము. ఇలా గోడంబిని బాగా ఎర్రగా రోస్ట్ చేసుకున్నాక అందులోకి 1 కప్పు సేమియా వేసి, సేమియా కూడా ఎర్రగా రోస్ట్ చేసుకుంటేనే పాయసం టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మన రవ్వ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మన సేమియా వేసి సేమియాను కూడా బాగా ఉడికించిన తర్వాతే బెల్లం వేసుకుందాం. ఎందుకంటే ముందుగా బెల్లం వేస్తే సేమియా ఉడకదండి. అందుకు ఒక స్ట్రైనర్ తీసుకొని బెల్లంని వాటర్ ఉంటుందిలే పాకంతా ఒకసారి వడగట్టుకుందాము. అలా వడగట్టుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకుందాము. అలాగే ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసి బాగా ఉడికించుకుందాం. టేస్ట్ బాగుంటుందండి పచ్చి కొబ్బరి వేయడం వల్ల. ఇప్పుడు ఇందులోకి నేనైతే చిక్కటిది పాలు 1 గ్లాస్ వేసాను. అన్నీ ఉడికించుకుంటే మన టేస్టీ అండ్ శనగపప్పు పాయసం అయితే ప్రిపేర్ అయిపోతుంది. వీడియో నచ్చినట్టయితే పోకోకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.